దెందులూరు నియోజకవర్గంలో పెనకడిమి సర్పంచ్ కుటుంబంపై జరిగినటువంటి దౌర్జన్యకాండపై కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వీటితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? రాను రాను నియోజకవర్గంలో శాంతి భద్రతలకి అసలు రక్షణ లేకపోతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు టార్గెట్ చేస్తున్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు ఇప్పుడు చూస్తే ఏకంగా దౌర్జన్యాలు చేసి దాడులు చేసి ఏకంగా పొలాలు కూడా ఆక్రమించే పరిస్థితి, లాక్కునే పరిస్థితి ఏమేమి చూస్తారు? నమస్కారం అండి. ముఖ్యంగా ఈ 24 ఎన్నికల తర్వాత దెందులూరు నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయనేటటువంటి ఆందోళన మాలాంటి వాళ్ళందరికీ కలుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఇట్లాంటి వాతావరణం ఈ నియోజకవర్గంలో లేదు. అధికారం మారినా ప్రశాంతమైనటువంటి జీవితం గ్రామాల్లో ఉండేది. ఇవాళ గ్రామాల్లో ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఇంతవరకు స్థానిక శాసనసభ్యులు ఇటువంటి కొత్త సంస్కృతిని ప్రవేశపెట్టి ఇతరుల యొక్క ఆస్తుల మీద, భూముల మీద ఇట్లాంటి దౌర్జన్యం చేసేటటువంటి వాతావరణాన్ని కొత్తగా సృష్టిస్తున్నారు. ఈ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్ని తావిస్తుంది. అట్లాగే నిన్న మా పెనకడిమి సర్పంచ్ గారు అయినటువంటి సునీత గారు, శ్రీనివాసు వాళ్ళు ఇరిగేషన్ పోరంబోకులో గత 7-8 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమిలోకి ఇంతవరకు ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు ఎవరైనా ఏం దాడి చేశారేమో కానీ నిన్న ఆయనే స్వయంగా దాడి చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. ఇక్కడ ఈ నియోజకవర్గంలో గౌడ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ గౌడ కమ్యూనిటీ మొత్తం అంతా ఎక్కువ భాగం 80% ఆయన్నే ఆమోదిస్తున్నప్పటికీ ఆయన ఈ కులానికి ఇచ్చేటటువంటి బహుమతిగా మేము భావించాలా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో ఆ చివరి నుంచి వేగివాడ దగ్గర నుంచి భోగాపురం, అమ్మపాలెం, కొప్పాక, పెనకడిమి, సింగారం, అంకనగూడెం, పెదవేగి, కూచింపూడి, వేగివాడ, వేంపాడు ఇట్లాంటి మేజర్ కమ్యూనిటీ గౌడ ఉన్నది. ఈ కమ్యూనిటీ కూడా మిమ్మల్ని అనుసరించి ప్రయాణం చేస్తుంది. మీరు ఈ రకమైనటువంటి దౌర్జన్యం ఈ కులాల మీద చేసి 2 ఎకరాలు ఏదో కాలువ పారంబోకుని సాగు చేసుకుంటున్నటువంటి పేదవాడి మీద మీరు డైరెక్ట్గా దాడి చేయటం అనేది ఈ జాతికి చాలా బాధాకరంగాను అవమానకరంగాను మీరు ఈ జాతి మీద దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం. దీన్ని రాబోయే రోజుల్లో మీరు మీ ప్రవర్తనని దీన్ని సంస్కరించుకుని ప్రజలకి ఇట్లాంటి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాల్సిన మీరే ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేయటం చాలా బాధాకరంగా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, బీసీలు వెన్నెముక అంటారు. అలాంటిది టీడీపీకి సంబంధించి అలాంటి బీసీలని ఇక్కడ రక్షణ లేకుండా పోయింది. ఆల్రెడీ నిన్నటి నుంచి చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ తిప్పకుండా తెగ తిప్పుతున్నారు. ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళ పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. ఏమేమి చూస్తారు? బీసీలు మా తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నెముక అంటారు. బీసీలని అణగతొక్కే విధంగా చేస్తున్నారు. ఈ బీసీలకి ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. 45,000 జనాభా కలిగిన గౌడు సోదరులు ఉన్నారండి ఈ నియోజకవర్గంలో. అలా అని గౌడు సోదరులని ఈ రోజు వరకు ఎంతమందిని కొట్టారో మీరే లెక్కలు వేసుకుని చెప్పండి. మేము చెప్తే మీరేదో లెక్కలు వేసుకున్నామంటారు. మీరు ఎంతమందిని కొట్టాడు, ఎంతమంది పేపర్లో వేశారో మీరే లెక్కలు చెప్పండి. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. బీసీలని జోలికి వస్తే రేపు రాబోయే రోజుల్లో నీకు తగిన పరిమాణం చూపిస్తామండి మేము గౌడు సోదరులందరం కలిపి. ఇదంతా అందరినీ కొట్టినట్టు విధానమే. ఆ ఒక్కళ్ళని కొట్టినట్టు కాదు, 7-8 మందిని కొట్టినట్టు కాదు, మా అందరినీ కొట్టినట్టు గౌడు సోదరులని. నువ్వు ఒక రాజ్యాధికారంలో ఉండి నువ్వు చెయ్యి, బీసీలకి మంచి పనులు చేయి, మేము చాలా సంతోషిస్తాం. అబ్బాయి చదువు చేయలేదంటున్నారు కదా, మీరు చాలా ఎక్కువ చేయండి, మేము చాలా సంతోషిస్తాం. మీరు చేతి చూపించాలి కానీ తంతుని చూపిస్తున్నారు. మీరు ఏం చేయట్లా, తంతు పొలాలు లాక్కుంటాం. ఈ దౌర్జన్యకాండ మేము ఎప్పుడు చరిత్రలో చూడాల. మాగంటి బాబు గారు, మాగంటి వరలక్ష్మి గారు కానీ, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు కానీ, అదే గారపాటి సాంబశివరావు గారు కానీ ఎప్పుడు ఇలాంటి సంస్కృతి ఈ నియోజకవర్గంలో చూపించలా. ఈ కొత్త సంస్కృతి, నీ యదవ సంస్కృతి ఈ విధంగా సృష్టిస్తున్నావు. నీకు తగిన పరిణామం ఉంటుంది. నీకు మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నా. గౌడు సోదరుల జోలికి వస్తే నీకు రాబోయే రోజుల్లో కఠినంగా వ్యవహరిస్తామని మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నానండి. చూస్తే కనుక ప్రత్యక్షంగా ఆయనే ఫీల్డ్లోకి వచ్చేసి పిడుగుద్దులు గుద్దేసి వీఆర్ వాళ్ళని, కానిస్టేబుల్, గన్మ్యాన్లకు వచ్చాక గన్మ్యాన్తో ఇలాంటి భయానక వాతావరణం ఎన్నడూ చూడలేదండి. చూస్తే ఈ పరిస్థితులు ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితులు ఉండవు కదా. ఇది పాత సంస్కృతి అని అనుకునేవాళ్ళం కదా. ఇది కొత్త సంస్కృతి సృష్టిస్తున్నాడు. సృష్టించండి. మీడియా వాళ్ళ ముందు మీడియా వాళ్ళని కొట్టేస్తున్నాడు. అటు చూస్తే గన్మ్యాన్లను తీసుకొచ్చి రైతులను కొట్టించేస్తున్నాడు. ఇలా ప్రెసిడెంట్ అయిన ఒక భర్తని, ప్రెసిడెంట్ గారిని కూడా కొడతామంటే
ఎంత సిగ్గుచేటో మీరు ఒకసారి ఆలోచించండి. భవిష్యత్తులో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చేస్తే కనుక నీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏమేమి చూస్తారు? ఒక మహిళలను చూడలేదు, అక్కడ చూసిన సర్పంచ్ ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుండా పోయింది, ఏం చూస్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యేగా మీరు చేస్తున్నటువంటి ఈ దారుణమైన పరిస్థితి గత కాలంలో ఎప్పుడూ కూడా లేదు. మరి ఈ గ్రామ మహిళా ప్రజాప్రతినిధి అయినటువంటి పలగాని సునీతమ్మ మీద దాడి ఇది చాలా గౌడ జాతికే చాలా అవమానకరమైన విషయం. మరి ఇలాంటి దుస్థితి రావడం అనేది గౌడ జాతికి చాలా అవమానకరంగా భావిస్తున్నాము. మరి భవిష్యత్ కాలంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాకుండా మీడియా మిత్రులందరూ కూడా అందరూ అధికారులు కూడా గట్టిగా చర్యలు చేపట్టి న్యాయం జరిగే విధంగా చేయగలరని కోరుకుంటున్నాను. చెప్పండి, ఏదైనా చూస్తారు అట్లా ఇలాంటి చర్యలు? నిన్న పెనకడమి సర్పంచ్ గారు అయిన సునీత గారు పలగాని వారి భర్త గారి మీద భౌతిక దాడులు చేయడం అనేది చాలా గర్హనీయమండి. శాసనసభ్యులు వారి గన్మ్యాను మరియు ఇంకొకరు కలిసి మా గౌడి జాతి మీదే పరస్పరం దాడులు చేయడం అనేది భౌతికంగా మేము చాలా అవమానంగా భావిస్తున్నామండి. పార్టీలు అనేక గౌడి సోదరులు అనేక పార్టీల్లో ఉండొచ్చు, కానీ ఎవరు వ్యక్తిగత ఆత్మగౌరవం వాళ్ళకు ఉంటుందండి. దయచేసి మా గౌడి సోదరులు ఈ కాన్స్టిట్యున్సీలో 45,000 పైగా ఓటర్లున్న మా గౌడి జాతికి సముచిత స్థానం మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఏఎంసీ చైర్మన్గా లక్ష్మణరావు గారికి ఇచ్చి మిగతా అందరికీ మంచి పదవులు ఇచ్చి మా జాతిని గౌరవించారండి. దయచేసి ప్రజాప్రతినిధులు వారు కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే శాసనసభ్యులు కూడా గమనించి మా జాతిని అవమానపరిచేలా కాకుండా మా జాతి గౌరవించేలాగా మీరు చేయాలని ప్రతి ఒక్క గౌడ సోదరుడు కూడా తన ఏం జరుగుతుంది మన కులం మీద అనేది తెలుసుకుని ఏ పార్టీలో ఉన్నా గ్రహించాలని నేను కోరుకుంటున్నానండి. సంస్కృతి అసలు గతంలో ఉందంటారు? యాక్చువల్గా పొలాలు లాక్కోవడం అనేది కాదండి. ఆయన చిన్న సన్నకారు రైతు, ఆయన చేసుకుంటున్నారు. ఏదన్నా ఉంటే కనుక మాట్లాడుకునే విధానాలు ఉండాలి, కానీ భౌతిక దాడులు అనేవి ఇది మేము గౌడి జాతి తరపున తీవ్రంగా ఖండిస్తున్నామండి. ప్రజాప్రతినిధిగా ఆయన ఒక మార్గదర్శకంగా ఉండవలసిన ప్రజాప్రతినిధి గారు ఆయనే దాడి చేయడం అనేది చాలా శోచనీయంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు పలగాని శ్రీనివాసు చేతిలో ఉన్నటువంటి అతను ఎంజాయ్మెంట్లో ఉన్నటువంటి భూమిని జిల్లా అధికారులు జోక్యం చేసుకుని అతనికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే అతనికి ఎంజాయ్మెంటు బీ ఫారం పట్టా గతంలో స్థానిక ఎంఆర్ఓ గారు జారీ చేయటం జరిగింది. అట్లాగే ఎన్నో సంవత్సరాలుగా దానిలో ఉన్నటువంటి తాళ్ళు మంచి చెడ్డ పొదలు తొప్పులు అన్నీ బాగు చేసి అతను సాగులో పెట్టుకున్నాడు. ఆ భూమిని అతనికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అతనికి ఉన్నటువంటి హక్కు పత్రాలను కూడా ఒకసారి పరిశీలించి మీరు అతనికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గతంలో కూడా ట్రాక్టర్ తీసుకున్నారు నా గౌడు సోదరులు. పినకడిం గ్రామం పేరు మీద వస్తే కొంతమంది పినకడిం అతను విజయరత్నం తీసుకుంటే ఆ ట్రాక్టర్ని సొంత కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. ఆ ట్రాక్టర్ నుంచి తిరిగి కలెక్టర్ దగ్గరికి కోర్టుకి తిరుగుతా సమయంలో వకా జితేంద్ర కుమార్ అని వాళ్ళ అమ్మగారు వకా మనీశ్వరి పేరు మీద వచ్చింది ట్రాక్టర్. ఆ ట్రాక్టర్ తీసుకుని ఆ కలెక్టర్ ఆఫీస్కి వస్తూ ఉండగా ఈతన గురించి యాక్సిడెంట్ అయ్యి కూడా చనిపోయాడండి. వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఈ ట్రాక్టర్ సొంత కార్యక్రమాలకు వాడుకుంటున్నాడు. పినకాడిలో చెత్త తోలుకుంటున్నాడు. వాళ్ళ మామగారు అటువంటి ఆయన వాళ్ళ సొంత కార్యక్రమాలకు వినియోగించుకుంటూ వాళ్ళ సొంత భూములు దున్నుకుంటూ చేస్తున్నాడు. కనీసం వాళ్ళకి 100 రూపాయలు కూడా జమ కార్యక్రమం వేయలేదు. ఈరోజు పంచాయతీకి వచ్చే డబ్బులు కూడా ఈ ట్రాక్టర్ చెత్త తోలిన డబ్బులు వాళ్ళే వాళ్ళ మాంగారే వినియోగించుకుంటున్నారు. అలాగే సొంత భూములు దున్నుకున్న డబ్బులు కూడా వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఓన్లీ పంచాయతీ ఆఫీస్లో పెడుతున్నారు తప్పనిచ్చి అలంకారప్రాయంగా. పాపం అతనికి తీరని అన్యాయం చేశారు. మనిషి కూడా చనిపోయారు. ఆ వాకా మనీశ్వరికి ట్రాక్టర్ కూడా అప్పచెప్పలేరు. కోర్టు ఆదేశాలు ఉండా సరే ఏవో కానీ జేడీ కానీ ఎవరో కూడా అప్పచెప్పి ఆ గ్రామస్తులు అడ్డుకుని ట్రాక్టర్ అక్కడ పెట్టుకుని దాన్ని నాశనం చేసేసారండి. వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో చూడండి. సొంత క్యాష్ పెట్టి కొనుక్కున్న డబ్బులు అది. తర్వాత బ్యాంక్ లోన్ ఇచ్చింది, సబ్సిడీ లోన్ మీద తీసుకున్నారు రైతు భరోసా కార్యక్రమం మీద. కానీ వాళ్ళ కొడుకే పోయాడు. ట్రాక్టర్ని పాపం మళ్ళీ పట్టించుకోలేని పరిస్థితుల్లో అక్కడ పెడితే వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి చేశారండి. అది ఎంత దౌర్జన్యం చూడండి. ఒక వాళ్ళ పట్టా ల్యాండ్ పెట్టి బ్యాంకులో తీసుకున్న
లోన్ మీద తీసుకున్న బండి అది. ఆ ట్రాక్టర్ని వాళ్ళ సొంత కార్యక్రమాలకి వినియోగించుకుంటారంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. చూడొచ్చు పురుషులు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యే నేను జరిపినటువంటి దౌర్జన్య కాండను కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు చెందిన వారిపై స్వయాన ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తే ఇలా దాడులు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఉన్నటువంటి పెనగడికి సంబంధించిన సర్పంచ్ కుటుంబాన్ని కూడా ఏదైతే సాగు చేసుకుంటుందో ఆ భూమికి సంబంధించి కూడా పట్టా కూడా ఇవ్వాలి, పుస్తకాలు కూడా అతను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసిన బస్ కూడా కనపడుతుంది. నమ్మడంతో రాజు సాక్షి దెందులూరు నియోజకవర్గం నుంచి.